దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. యెషయా 41వ అధ్యాయము 13వ వచనం. నీ దేవుడైన యెహోవానగు నేను భయపడకుము, నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. చిన్న ప్రార్థన. పరిశుద్ధుల ప్రేమగల తండ్రి, వాక్యాన్ని మా అందరికి బోధించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో మీకు ఒక గొప్ప శుభవార్త. ఏంటో ఆ శుభవార్త తెలుసా? యెషయా ప్రవక్త ద్వారా ఆత్మదేవుడు మీతో ఏం మాట్లాడుతుందంటే, నేనే నీ దేవుడినైనా యెహోవాను, నీవు భయపడకము, నేను నీకు సహాయం చేయవలెనని నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. నిజముగానే ఎవరి సహాయం కోసము నువ్వు ఎదురు చూస్తూ, ఎవరి సహాయము చేయలేదని నువ్వు దిగులు పడుతూ కూర్చొని ఉన్నావో నాకైతే తెలియదు. భర్త భార్యకు సహాయం చేయలేదనో, భార్య భర్తకు సహాయం చేయలేదనో, తల్లిదండ్రులు పిల్లలకి సహాయం చేయలేదనో, పిల్లలు తల్లిదండ్రులకి సహాయం చేయలేదనో, లేకపోతే బంధుత్వాలు మీకు సహాయం చేయలేదనో దిగులుతో కూర్చుని ఉన్నారా? దిగులుతో కూర్చోబకండి. ఉదయకాల సమయంలో ఆత్మదేవుడు మీతో ఏం చెప్తున్నాడో తెలుసా? నిరుత్సాహముతో కూర్చొనినటువంటి మీ కుడి చేతులను దేవుడు పట్టుకోబోచున్నాడు. ఎందుకు పట్టుకోబోతున్నాడో తెలుసా? నీకు సహాయము చేయవాలని. భయపడవద్దు ప్రియ సహోదరి సహోదరుడా. ఈ ఉదయకాల సమయంలో నీ కుడి చేతిని ఆయన చేతికి అప్పగించినట్లయితే సహాయము చేసేటువంటి దేవుడు నీ కుడి చేతిని పట్టుకొని నీకు ఏ విషయంలో సహాయం కావాలని నీవు ఎదురు చూస్తూ ఉన్నావో, ఎవరి వలన నీకు సహాయం కావాలని నీవు ఆశపడుతూ ఉన్నావో, ఆ యొక్క సహాయము ఆత్మదేవుడు నీకు చేయబోచున్నాడు. హల్లెలూయా. విశ్వసించినట్లయితే ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయి. ప్రభువా, నీవు నాకు సహాయం చేసేటువంటి దేవుడు అయి ఉన్నావు కదా, నాకు సహాయం చేయి. ఈ విషయంలో నాకు సహాయం కావాలయా, ఎవరు నాకు సహాయం చేయట్లేదయా అని ఆయన పాదాలు పట్టుకున్నట్లయితే ఖచ్చితంగా ఆత్మదేవుడు, సైన్యములకు అధిపతియగు దేవుడు, సర్వసృష్టమును సృష్టించినటువంటి దేవుడు, నిజముగానే నీ మొరలను ఆలకించేటువంటి దేవుడు నీ చెంతకు వచ్చి నీకు సహాయం చేసేటకు సమర్థుడై ఉన్నాడు. అన్నదమ్ముల చేత గోతిలో త్రోయబడినటువంటి మోసముగా తీర్పు తీర్చబడినటువంటి యోసేపును ఆ గోతిలో నుంచి చేపట్టి లేవనెత్తినటువంటి దేవుడు నిన్ను లేవనెత్తటకు కూడా సర్వ సమర్థుడై ఉన్నాడండి. భయపడవాకు ప్రియ సహోదరి సహోదరుడా. నా దేవుడు, నా యెహోవా, నా యొక్క తండ్రి, ఆత్మ తండ్రి నీకు సహాయం చేయటకు సిద్ధపడి ఉంటుండగా నీవు చేయవలసినటువంటి పని ఏందో తెలుసా? నీ కుడి చేతిని ఆయన చేతికి అప్పగించు. ఆయన పట్టుకునే విధంగా నీ చేతిని ఆకాశం తట్టు ఎత్తి నిలబెట్టినట్లయితే ఆత్మదేవుడు నీ చేతిని పట్టుకొని నీవు దేనికోసమైతే సహాయం కావాలని ఎదురు చూస్తూ ఉన్నావో ఆ సహాయం అంతటిని నా దేవుడి ఉదయకాలంలో నీకు దయచేయునుగాక. ఈ వాక్యము నీకు ఆత్మకు సమాధానం కలుగ చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.